హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ వెజ్ పిజ్జా. వెజిటేబుల్తోని చాలా ఈజీగా చేసుకునే వెజ్ చీజ్ పిజ్జా అనేది రెడీ చేస్తున్నాము. ఇంట్లోనే ఈజీగా చేసుకునే టేస్టీ టేస్టీ ఎమ్మీ ఎమ్మీ పిజ్జా వితౌట్ ఓవెన్ అనేది వాడడం లేదు. చాలా ఈజీగా చేసుకుంటున్నాము. మనకు ఇట్లా మనము పిజ్జాని కట్ చేస్తే మనం ఓవెన్లో ఏ విధంగా వస్తుందో సేమ్ అదే విధంగా వస్తుంది. మొత్తం సేమ్ ప్రాసెస్తో చేస్తే కంపల్సరీ ఈ విధంగానే వస్తుంది. దీనికి కావాల్సింది ఒక బౌల్ తీసుకొని ఒక 2 కప్పుల మైదా పిండి తీసుకోవాలి. దీనిలోకి చిటికెడు సాల్ట్, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, తర్వాత దీనిలోకి బేకింగ్ పౌడర్ వేసుకున్న తర్వాత 1/2 స్పూన్ సోడా, 2 స్పూన్ల పెరుగు, కొంచెం బటర్, 1 స్పూన్ చక్కెర, 5 ఐటమ్స్ వేసుకున్న తర్వాత ఒకసారి పొడి పిండిని బాగా కలుపుకోవాలి. మంచిగా మనకు పిండిలోకి బటరు పెరుగు బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనము దీన్ని పిండి ముద్దలాగా రెడీ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని మంచిగా పిండి ప్రెస్ చేసి కలుపుకొని మూత పెట్టుకొని పక్కకు ఉంచుకోవాలి. తర్వాత ఒక 1/2 అవర్ పిండిని అనేది మంచిగా నాననివ్వాలి. ఒక 1/2 అవర్ తర్వాత మనకు ఏ సైజు పిజ్జా చేసుకుంటామో ఆ సైజు మనం పిండి ముద్దను అనేది చపాతీ పీట పైన తీసుకోవాలి. చపాతీ పీట పైన తీసుకొని దాన్ని మంచిగా పిండిని అనేది సాఫ్ట్గా వచ్చే వరకు ఇట్లా మంచిగా సాఫ్ట్గా వచ్చే వరకు ప్రెస్ చేస్తూ బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పొడి పిండి చల్లుకుంటూ మనం పిజ్జా ఏ విధంగా చేస్తామో ఆ సైజు చపాతీని అనేది చేయాలి. వితౌట్ ఓవెన్ మనం ఎలాంటిది వాడడం లేదు. స్టాండు బౌల్ ఎలాంటి వాడడం, ఒక ఖాళీ చపాతీ పేనం పైన చేస్తున్నాము. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా మనం చపాతీలాగా రెడీ చేసుకున్న తర్వాత న్యూట్రిల్ స్పూన్తో మొత్తము ఓల్స్ అనేది చేసుకోవాలి. చపాతీ పైన ఓల్స్ అనేది చేసుకోవాలి. దీనికి కావాల్సింది క్యాప్సికమ్, ఆనియన్స్, టమాటా అనేది పొడుగులో కట్ చేసుకోవాలి. ఇట్లా పొడుగులో కట్ చేసుకుంటే మంచిగా వస్తుంది. తర్వాత దీనిపైన మనము పిజ్జా సాల్స్ అనేది వేసుకోవాలి. పిజ్జా సాల్స్ వేసుకున్న తర్వాత మొత్తము చపాతీ మొత్తం రాసుకోవాలి. పిజ్జా సాల్స్ చపాతీ మొత్తం రాసుకున్న తర్వాత దీనిపైన కొంచెం మనము చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. మనం ఇలాంటి ఒక చిల్లీ ఫ్లేక్స్ వేసుకుని చేస్తున్నాము. ఎలాంటి కారం అనేది వాడడం లేదు. చిటికెట్ సాల్ట్ వేసినట్టు సాల్ట్ వేసుకోవాలి. తర్వాత దీనిపైన మనం చీజ్ వేసుకోవాలి. చీజ్ వేసుకున్నాక మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఉంటాయి కదా, క్యారెట్, ఆనియన్స్, టమాటా ఇట్లా పొడుగులో కట్ చేసుకున్నాం కదా, మొత్తము పిజ్జాకు మొత్తం పెట్టుకోవాలి. ఇట్లా మొత్తం పిజ్జా మొత్తం ఫిలప్ చేసుకోవాలి. ఇట్లా మొత్తం రాసుకోవాలి. చపాతీ మొత్తం పెట్టుకోవాలి. ఇట్లా ఒక్కొక్కటి ఇట్లా మంచిగా ఇట్లా ఒక్కొక్కటి దానిపైన మంచిగా పెట్టుకుంటూ రావాలి. ఇట్లా మొత్తం చపాతీ ఎంత ఉందో అన్నీ మనం వెజిటేబుల్స్ ముక్కలన్నీ పెట్టుకోవాలి. తర్వాత చపాతీ పెనం అనేది స్టవ్ ఆన్ చేసి చపాతీ పెనం అనేది వేడి చేసుకోవాలి. అది వేడి అయ్యేవకాల మనం ఇది పిజ్జా అనేది రెడీ చేసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు మనం వెజిటేబుల్స్ పెట్టుకున్నాం కదా, వెజిటేబుల్స్ పెట్టుకున్న తర్వాత మనం కొంచెం మళ్ళీ దీనిపైన చీజ్ వేసుకోవాలి. చీజ్ వేసుకున్నాక చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. చిటికెట్ వేసి అయినట్టు కొంచెం సాల్ట్ లైట్గా వేసుకోవాలి. వేసుకుంటే ఏంటంటే మనం ఎలాంటి కారం, ఉప్పు ఇలాంటి వాటిలో చిటికెట్ వేసి అయినట్టు సాల్ట్ వేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్తోనే చేస్తున్నాం మొత్తము. ఇలా వేసుకున్న తర్వాత మనం చపాతీ పైన గరమైనాక వేడైనాక దీనిపైన బటర్ వేసుకొని రాసుకోవాలి. మొత్తము చపాతీ పైనకి అంటేటట్టు బటర్ మొత్తం రాసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న వెజ్ పిజ్జాను ఈ చపాతీ పేనం మీద పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మూత పెట్టుకొని 10 to 15 minutes సిమ్లో మంచిగా కాల్చుకోవాలి. సిమ్లో కాల్చుకుంటే మనకు పిజ్జా అనేది మంచిగా పొంగుతుంది, బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది చూడండి ఎంత బాగా పొంగింది. తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత దీన్ని పిజ్జా కట్టర్తో కట్ చేసుకోవాలి. మనం ఏ సైజు ముక్కలు కట్ చేసుకుంటామో ఆ సైజు పిజ్జా ముక్కలు అనేది కట్ చేసుకోవాలి. మనకు ఓవెనే అవసరం లేదు. ఈ విధంగా చేసిన పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుంది. మనం బయట కొనే పిజ్జా లాగానే వస్తుంది. మనం ఇట్లా ఒక్కొక్క ముక్క కట్ చేసుకొని చూస్తే మనకి చీజ్ అనేది ఎంత బాగా సాగుతుంది, మళ్ళీ ముక్కలు కూడా బాగా ఉడికిపోయినాయి. మంచిగా పిజ్జా సైజు కూడా మంచిగా ఇట్లా లావుగా మనకు బయట కొన్నట్టే వచ్చింది. ఎంత టేస్టీగా వచ్చింది, ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇట్లా ఒక్కొక్క ముక్క తీసి చూస్తే మనకి ఏ విధంగా ఎంత బాగా సాగుతుంది చూడండి. ఎంతో టేస్టీగా ఎమ్మీ వెజ్ పిజ్జా అనేది రెడీ అయింది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.